హాయ్ అందరికీ. మీరు ఎప్పుడు రొటీన్గా మునక్కాయతో సాంబార్ అలాగే కర్రీ ఇలాగే ట్రై చేస్తారా? ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. మునక్కాయ గ్రేవీ కర్రీ మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ప్రాసెస్ అయితే క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులో పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా. హై ఫ్లేమ్లో పెడితే మాడు వాసన వచ్చేస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుండదు. లో ఫ్లేమ్లోనే పల్లీలను వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం పల్లీలు వేయిన తర్వాత ఇందులోని కొద్దిగా నువ్వులు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఇందులోనే కొద్దిగా కొబ్బరి పొడి, ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి, అలాగే కొద్దిగా చింతపండు, ఒక స్పూన్ అంటే మనం ఎంత కారం తింటామో అంత అన్ని స్పూన్ల కారం వేసుకున్నాను. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత ఇంకా కర్రీకి సరిపడా సాల్ట్ వేసి మొత్తం మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీలోకి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు. ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది కర్రీలోకి ఉల్లిపాయ ముక్కల్ని. ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ మొత్తాన్ని మనము లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటేనే టేస్ట్ మంచిగా వస్తుంది. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది. అందుకే లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు వేసి మరొకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా చేస్తున్నాం కదా కర్రీని, ఇదే స్టైల్లో మనం దొండకాయలు కానీ బెండకాయలు కానీ ఇలాగే మసాలా కర్రీ ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే సన్నగా చాప్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి. నేనైతే ఒక 4 టమాటాలు వేస్తున్నాను. ఇదంతా మనకు గ్రేవీ అనేది ఈ టమాటాలు ఉల్లిపాయలతోనే వస్తుంది ఎక్కువగా. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని టమాటాలు అంతా మెత్తబడే వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. టమాటా ఉల్లిపాయలు అన్నీ మెత్తగా కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసి మంచిగా కుక్ చేసుకోవాలి. వాటర్ ఏమీ వేయొద్దు. ఇలాగే మొత్తం నూనె పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెడితే మంచిగా కుక్ అయిపోతుంది. మనం హై ఫ్లేమ్లో పెట్టినామనుకో కర్రీ అంతా మాడిపోతుంది. మనం లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా కుక్ అయిపోయింది కదా. చూడండి మంచిగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా. ఈ టైంలో ఇప్పుడు మనము నేను ముందుగానే మునక్కాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా అన్ని మునక్కాయల్ని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం లేత మునక్కాయల్ని తీసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ముదిరిపోయినవి అయితే అస్సలు బాగుండదు, చేదుగా అనిపిస్తుంది. ఇలా చిన్న చిన్నగా ఉండే మునక్కాయలు అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇది మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం ఈ కర్రీ. మా హస్బెండ్కి అయితే ఇంకా ఇష్టము. ఎప్పుడు మునక్కాయలు తెచ్చినా మునక్కాయ కర్రీనే అడుగుతాడు, సాంబార్ అస్సలు చేయమని చెప్పడు. ఇలా అసలు వాటర్ వేయకుండా నేను కుక్ చేశాను కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్, ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఈ మునక్కాయలు మొత్తం ఉడికిపోవాలి. అంటే ఈ మసాలా అంతా మునక్కాయలకు పట్టేలాగా మంచిగా కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. 5-10 నిమిషాలు మంచిగా ఉడికించుకున్న తర్వాత చూడండి మంచిగా ముక్కలకంతా గ్రేవీ అంతా పట్టేసింది. ఇందులోనే లాస్ట్లో కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అంతా పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. నేను ఇది వండేటప్పుడు మాత్రం స్మెల్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. అసలు మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారు చేయమని.
ఇలాంటి వంటలు ఇంకా చేయాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.